ప్రతి ఒక్కరికి నిద్రలో కలలు వస్తాయి. ఆ కలల్లో భిన్నమైన దృశ్యాలను చూస్తారు. జంతువులు, పక్షులు కొన్ని సంఘటనలతో పాటు శివుడు, వినాయకుడు, ప్రకృతి దృశ్యాలు ఇలా రకరకాల కలలు కంటారు. అయితే ఈ కలలు భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలకు ముందస్తు సంకేతాలని స్వప్న శాస్త్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో కలలో శివుడితో పాటు శివుడికి సంబంధించిన వివిధ చిహ్నాలు కనిపిస్తే ఆ కలలు కొన్ని ఫలితాలకు సంకేతాలట. ఏ రోజు మీ కలలో శివుడు కనిపిస్తే ఎటువంటి సంకేతాలో ఈ రోజు తెలుసుకోండి. కలలో భగవంతుని దర్శనం అనేది చాలా అరుదైన విషయం. అతి తక్కువ మందికి మాత్రమే కలలో దైవాన్ని చూసే అదృష్టం ఉంటుంది. పురాణాల ప్రకారం కలలో దేవుణ్ణి చూడటం ఒక అసాధారణ దృగ్విషయం. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో దేవుడిని చూడటం అనేది జీవితానికి, భవిష్యత్తుకు సంకేతం. శ్రావణ మాసం లాంటి పుణ్య మాసంలో మహాదేవుడు కలలో కనిపిస్తే అటువంటి వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. శివుడే కాదు, శివలింగం, పాము, శివాలయం చూస్తే మీ అదృష్ట చక్రం మారబోతుందని అర్థమట. అయితే ఎవరి కలలోనైనా శివయ్య, పాము కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి కళ చాలా శుభప్రదమైంది. రానున్న రోజుల్లో కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఆర్థిక మెరుగుదలకు ముందస్తు సూచన. మీకు తెలియకుండానే పెద్ద ఆర్థిక లాభం కూడా పొందవచ్చు. ఎవరి కలలోనైనా శివుని రూపం మొత్తం కనిపిస్తే అదృష్టం వరిస్తుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ కళ ఆధారంగా వారి జీవితంలో చాలా పెద్ద సంఘటన జరగబోతోంది. ఇది చాలా శుభప్రదమైనదిగా నిరూపించబడుతుంది. ఏం చేసినా దానిలో విజయం, ఏ పని చేపట్టినా అభివృద్ధిని పొందుతారు. కలలో శివాలయం కనిపిస్తే అది కూడా మంచి కలే. శ్రావణ మాసంలో ఈ కళ కనిపిస్తే అప్పటి వరకు ఉన్న అనారోగ్యాలు దూరమవుతాయి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెట్టే వ్యాధి నయమవుతుంది. కలలో శివలింగాన్ని చూస్తే మీకు అర్థవంతమైన సూచనలు లభిస్తాయని అర్థం. అలాంటి కల కంటే మీరు ఒకేసారి అనేక పనులను విజయవంతంగా పూర్తి చేయగలరు. మీరు భవిష్యత్తులో కొన్ని గొప్ప విజయాలను కూడా పొందే అవకాశం ఉంది. గర్భవతికి కలలో శివలింగం కనిపిస్తే కొడుకు పుట్టే అవకాశం ఉంది. అంతేకాదు, పుట్టబోయే పిల్లలు ఆరోగ్యకరమైన, మంచి మనస్సు గలవారై ఉండవచ్చు. గర్భం దాల్చిన సమయంలో శివలింగాన్ని కలకనటం అంటే శివయ్య వంటి బిడ్డ ఒడిలోకి రావచ్చు. హిందువుల నమ్మకం ప్రకారం కలలో శివలింగం లేదా మహాదేవుడు కనిపిస్తే మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన వెంటనే శివాలయానికి వెళ్ళాలి. శివుడిని దర్శించుకున్న తరువాత నెయ్యి దీపం వెలిగించి 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.